చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం అద్దెకు తీసుకున్న ఈ గోడౌన్కు సంబంధించి పేర్ని జయసుధ పేరుతో ఉన్న గోడౌను, పేర్ని నాని గారి భార్య పేరుతో ఉన్న గోడౌన్కు సంబంధించి అందులో దాదాపుగా 3000 బస్తాల రేషన్ బియ్యం మాయమయ్యాయి. ఎలా మాయమయ్యాయి, ఎవరు ఎత్తుకుపోయారు అనే దాని మీద దానికి ఆయన ఫైన్ కూడా కట్టారు, 1,70,00,000 దాకా అనేది. కాకపోతే తర్వాత ఏం జరిగింది అంటే దాని మీద కేసు నమోదైంది. ఆ బియ్యం అంటే దొంగతనం కేసు అయితే నమోదైంది. ప్రభుత్వ బియ్యాన్ని దొంగతనం చేసింది ఎవరు అనేది. దీని మీద ఆ గొడవను యజమానిగా ఉన్న పేర్ని జయసుధ గారి పేరు మీద పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు, ఆమె ఎక్కడికి వెళ్లకుండా. సో ఇదే నేపథ్యంలో తర్వాత ముందేమో ఆమె వెళ్ళారు అనేది, ఆమె బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు, హైకోర్టుకి వెళ్ళారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి కొల్లు రవీంద్ర అడ్డుపడుతున్నారు అంటూ పేర్ని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమనుంటే నా మీద కేసు పెట్టుకోండి, నా మీద